నమస్తే వెల్కమ్ టు సిఆర్ న్యూస్ నేను మౌనిక బ్రిటన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం యూనివర్సిటీ స్థాయి వాలీబాల్ పోటీలకు 6 మంది విద్యార్థుల ఎంపిక అభినందించిన డాక్టర్ జనార్దన్ రెడ్డి రోహిణి మున్సిపాలిటీ క్లబ్ ప్రోగ్రాం సందర్భంగా ర్యాలీ కార్యక్రమం పాల్గొన్న మున్సిపల్ స్టాఫ్ ఎమ్మెల్సీ నమోదు కార్యక్రమంలో చాలా అవకతవకలు జరిగాయి వీటిని సరిచేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం సిపిఎం నాయకులు మూలం రమేష్ గూడూరు పట్టణ స్థానిక డిఆర్డబ్ల్యూ కళాశాల నందు యూనివర్సిటీ స్థాయి వాలీబాల్ పోటీలకు 6 మంది విద్యార్థులు ఎంపిక కావడంతో వారిని అభినందించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డాక్టర్ జనార్దన్ రెడ్డి రోహిణి గారు పాల్గొన్నారు Yeah, no issue. And tam manakala che kada. Yeah, come. నమస్కారం ఈరోజు ఇక్కడ ఫస్ట్ టైం ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేసి మీరు విన్నర్గా వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది విజయసాగర్ సార్ చెప్పినట్టు అంతకుముందు ఎప్పుడు మనం ఇలాంటివి చూడలేదు ముఖ్యంగా ప్రత్యేకంగా మన బీడీ గారికి అభినందనలు అట్లాగే మన కాలేజీని కూడా ఇంత బాగా డెవలప్ చేసేదానికి సహకరిస్తున్న మన విద్యాసాగర్ సార్కి ఆయన ఎంతో ప్రత్యేకంగా ఎన్నోసార్లు కాలేజీకి వచ్చి ఆయన పనులు కూడా మానుకొని మేమైతే ఎప్పుడో ఇట్లా ఇన్వైట్ చేసినప్పుడే వస్తుంటాం ఆయన అలా కాకుండా ప్రతిరోజు ఆయన టైం దొరికినప్పుడల్లా కాలేజీకి వచ్చి ఇక్కడ జరిగే విషయాలన్నీ తెలుసుకుంటూ మేనేజ్మెంట్ మేడంతో కూడా సంప్రదిస్తూ అన్ని సహాయ సహకారాలు అందిస్తున్నారు మన కాలేజీ ఇంత ముందుకు పోవడానికి కూడా ఇలాంటి వాళ్ళ సహకారం మనకి ఎప్పుడూ ఉండాలి అలాగే మన ప్రిన్సిపాల్ గారు కూడా మన పాత స్టాఫ్ అంతా పెద్ద పెద్ద సీనియర్ లెక్చరర్స్ అందరూ రిటైర్ అయిపోయిన తర్వాత ఈ కాలేజ్ ఏమైపోతుందని కూడా సిఆర్ రెడ్డి సార్ కూడా చాలా టెన్షన్ పడ్డారు అట్లా కాకుండా అంతకు ముందరలాగే ఇంకా ముందుకి దీన్ని నడిపిస్తున్న మన ఈశ్వర ప్రసాద్ సార్ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే పీడి గారు కూడా వాళ్ళందరూ కూడా బాగా కోచింగ్ ఇచ్చి ఇట్లాంటి ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేసి మనకు షీల్డ్ తీసుకొచ్చేదాన్ని కూడా చేసినందుకు వారికి కూడా నా ప్రత్యేక అభినందనలు ఆడపిల్లల్ని ఇంత దూరం పంపించి మీరు నేర్చుకోవడానికి వేరే ఊళ్ళకి పంపించారంటే మీ పేరెంట్స్ని కూడా ఖచ్చితంగా అభినందించాలా అందరూ కూడా అక్కడక్కడ వరకు అయితే ఒప్పుకుంటారు కానీ ఇట్లా దూరంగా పంపించి 10 days డిఆర్డబ్ల్యూ కాలేజ్లో ఉంచాలి అని మీ పేరెంట్స్ని పంపించినందుకు వాళ్ళకు కూడా నా అభినందనలు అలాగే కేరళ కోటాయం పోవాలన్నా కూడా ఎంతో దూరము అయినా కూడా పిల్లల్ని పంపిస్తున్నారు చాలా సంతోషం నేను ఉన్నాను మన కాలేజ్ అట్మాస్ఫియర్ ఎంతో బాగుంటుంది మనకు గ్రౌండ్ కానీ చాలా బాగున్నాయి ఇట్లాగే హాస్టల్ ఫెసిలిటీస్ అయినా ఫుడ్ అరేంజ్మెంట్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ దగ్గరుండి మన పోస్టులు లాగా మన లోకల్ వాళ్ళు బయట నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా బాగా ఫ్రెండ్లీగా ఉంటూ వాళ్ళకి ఏం కావాలో మీరు సహాయ సహకారాలు అందిస్తూ ఈ 10 days కోచింగ్ సక్రమంగా తీసుకొని మనం కూడా టైం దాకా వెళ్ళి మళ్ళీ కూడా ఒట్టి చేతులు రాకుండా షీట్ పట్టుకుని రావాలని కూడా మిమ్మల్ని కోరుకుంటున్నాను ముఖ్యంగా మీకు బాగా మంచి ఫుడ్ తీసుకొని హెల్త్ బాగుండేలాగా చూసుకొని సక్రమంగా ట్రైనింగ్ తీసుకొని ఇక్కడ ముందుగా అన్ని బాగా ఆడి ఫైనల్స్ కూడా ముందుగా హెల్త్ చూసుకోవాలి హెల్త్ బాగుంటే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా మళ్ళీ మీరు అక్కడ ఆడలేకపోతారు కాబట్టి మంచి ఫుడ్ తీసుకొని హెల్తీగా ఉంటూ పోయి రావాలని కూడా మిమ్మల్ని కోరుకుంటున్నాను విష్ యూ ఆల్ ది బెస్ట్ ఇప్పుడు మన కాలేజీని యూనివర్సిటీ కోచింగ్ సెంటర్గా పెట్టడం అనేది వాలీబాల్కి ఎంతో సంతోషకరం మిగతా కాలేజీలా కాకుండా మన కాలేజీ ఎంతో చాలా గ్రౌండ్ ఉంది లాట్ ఆఫ్ స్పేస్ ఫర్ ద స్పోర్ట్స్ అండ్ అదర్ థింగ్స్ టు డెవలప్ సో ఇప్పుడు మన పీడీ గారు ఎంతో యాక్టివ్గా ఉండి మిమ్మల్ని విధానం కోచ్ చేయడం ఎంతో సంతోషకరం ఐ విష్ యూ విల్ గెట్ more medals from these
from Kottayam also, and I ask every student to participate in the sports so that they develop their body and they develop their mind also by participating in the sports. I appreciate our efforts by our principal Hanumantrao Garu plus our PD Ravikumar Garu. This is a combined effort both from the teaching side as well as the student side. So I request everybody to continue the same combined effort and get more laurels to our college. Puri University volleyball coaching camp. So Honorable VC Madam requested our college management to provide accommodation and then court facility to coach the selected girls who are representing Vikramapuri, Simhapuri University. So ఆ కోచింగ్ క్యాంప్ ఈరోజు ఇనాగ్రేట్ చేయడానికి ఇచ్చేసిన డాక్టర్ గారి దంపతులకి అలాగే కాలేజ్ డైరెక్టర్ విజయసాగర్ గారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. అలాగే ఇచ్చేసిన నా కొలీగ్ ఫ్రెండ్స్కి అలాగే స్టూడెంట్స్ అందరికీ కూడా వెల్కమ్ టు దిస్ ఇనాగ్రల్ ఫంక్షన్. సో అదేవిధంగా మనం లాస్ట్ వీక్లో ఏదైతే జరిగాయో యూనివర్సిటీ ఛాంపియన్షిప్స్లో మన కాలేజ్ వాలీబాల్ టీమ్ విన్నర్స్గా ఛాంపియన్షిప్ కైవసం చేసుకున్నారు. దానికి కూడా ఐ కంగ్రాచులేట్ ఆల్ ది టీమ్ మెంబర్స్. Meanwhile, I welcome all the other selected girls from representing various colleges across the district. గూడూరు పట్టణ స్థానిక మున్సిపాలిటీ ఆవరణ నుండి గానది బొమ్మ వరకు క్లబ్ ప్రోగ్రాం సందర్భంగా ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ స్టాఫ్ తదితరులు పాల్గొన్నారు. ప్లాస్టిక్ వినియోగాన్ని నిషేధిద్దాం. ప్లాస్టిక్ ప్లాస్టిక్ వినియోగాన్ని నిషేధిద్దాం. ప్లాస్టిక్ వినియోగాన్ని నిషేధిద్దాం. ప్లాస్టిక్ వినియోగం క్లబ్ ప్రోగ్రామ్ మీద డైలీ యాక్టివిటీస్ ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు క్లబ్ ప్రోగ్రామ్ అనుసరించి గూడూరు మున్సిపాలిటీ పరిధిలో క్లబ్ అవగాహన మీద ర్యాలీ చేయడం, అలాగే మానవహారంగా ఏర్పడి తడి పొడి చెత్తలను ఇంటి వద్దనే వేరు చేసి మున్సిపాలిటీ వాళ్ళకి అందించాలనే ఉద్దేశంతో, అలాగే ప్లాస్టిక్ వినియోగాన్ని సంపూర్ణంగా నిషేధించి గుడ్డ కవర్లని దానికి తగ్గ ఆల్టర్నేటివ్ని వాడుకోవాలని సూచించడం జరిగింది. ఈ ప్రోగ్రాం గౌరవ కమిషనర్ గారు మరియు శానిటరీ ఇన్స్పెక్టర్ గారు అలాగే మేనేజర్ గారు ఆధ్వర్యంలో జరగడం జరిగింది. గౌరవ సీఎం వారి ఆదేశాల మేరకు ఈ నెల 12వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు 6 రోజులు క్లీన్ ఆంధ్రప్రదేశ్ ప్రోగ్రాం మీద అవేర్నెస్ ప్రోగ్రాం, ర్యాలీ ప్రోగ్రాం జరగడం జరిగింది. దయచేసి గూడూరు పట్టణ ప్రజలందరూ ఇంటి వద్ద నుండే ఉన్న చెత్తను తడి చెత్త పొడి చెత్తను వేరు చేసి మున్సిపల్ సిబ్బందికి అందించి పర్యావరణానికి సహకరించవలసిందిగా కోరుచున్నాం. ఎమ్మెల్సీ ఎన్నికలు ఇప్పటి వరకు నమోదు కార్యక్రమం పూర్తయింది. ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో అనేక బోగస్ ఓట్లు దుర్వినియోగానికి పాల్పడి ఏర్పాటు చేయడం జరిగిందని, ఇవి సరిచేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని నెల్లూరు జిల్లా సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మూలం రమేష్ తెలియజేశారు. ఈరోజు తిరుపతి జిల్లా గూడూరు సిపిఎం పార్టీ కార్యాలయంలో పార్టీ సభ్యులు, సానుభూతి పరులు జనరల్ బాడీ సమావేశంలో ఆయన పాల్గొనడం జరిగింది. తీర్మానం చేయడం జరిగింది. ఇటువంటి అనేకమైన సమస్యల మీద మన అవగాహన అంటే ఏ రకంగా మనం ఈరోజు తీసుకెళ్ళాలి. ఈరోజు అనేకమైన కార్యక్రమాల్లో వాస్తవంగా రేపు 17-18 తేదీలో తిరుపతితో పాఠశాల విద్యార్థులు ఒక 3000 మంది దాకా పాల్గొంటారు. ఏది దీని ఉద్దేశం అంటే ఈరోజు చిన్నపిల్లల నుంచి ఈ యొక్క కార్యక్రమాలను ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. మనం తీర్మానం చేయడం జరిగింది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం మనకు రావాల్సిన హామీల్ని రాబట్టడంలో పూర్తిగా వైఫల్యం జరిగింది. ప్రత్యేక హోదా లేదని తెగేసి బీజేపీ చెప్తున్నప్పటికీ వైఎస్ఆర్ పార్టీ ఎంపీలు దాన్ని గట్టిగా పట్టుబట్టి సాధించడంలో పూర్తిగా వైఫల్యం చెందారు. అదేవిధంగా విభజన హామీలు, మనకు రావాల్సిన విభజన హామీలు కూడా అమలు చేయడంలో పూర్తిగా లోపం జరుగుతూ ఉంది. ఈరోజు పోలవరానికి నిధులు సాధించడంలో కానీ, రాజధానికి నిధులు సాధించడంలో కానీ, లేదా మన కడప ఉక్కు పరిశ్రమని స్థాపించడానికి కేంద్ర నిధులు
అనుమతి తీసుకోవట్లు కానీ ఇతర వెనకబడిన ప్రాంతాల అభివృద్ధికి కూడా పూర్తిగా లోపం జరుగుతూ ఉంది. మన విశాఖ ఉక్కుని పూర్తిగా ప్రైవేటీకరణ చేయడానికి మేము ప్రైవేటీకరణ చేస్తామని చెప్తుంటే దాన్ని సాధించడం కానీ, అట్లే విశాఖ రైల్వే జోన్కి సంబంధించిన విషయాలు కూడా పూర్తిగా సాధించలేకుండా చేష్టలు ఉడిగేసిన పరిస్థితి ఉంది. ప్రతిపక్షం కూడా అదే బాటలో నడుస్తుంది తప్ప అడుగుతున్న పరిస్థితి ఏమీ లేదు. అట్లే జనసేన కూడా ప్రజా సమస్యలు పట్టించుకున్న పరిస్థితి లేదు. ఈరోజు ఈ మాండూస్ తుఫాను కారణంగా జిల్లాలో తీవ్రమైన నష్టం జరిగింది. ఎక్కడ ఆదుకుంటున్న పరిస్థితి మనకు కనబడడం లేదు. అభినందనలు మనం తెలియజేయాలా. ఈరోజు గుజరాత్ లాంటి ప్రాంతాలు ప్రజలు నిట్ట నిల్వ చీర్చేసి అన్యాయం చేస్తున్నారు. అదే రకంగా మతం మారితే రిజర్వేషన్లు అవసరం లేదనే విధంగా క్రిస్టియన్లకి రిజర్వేషన్లు అవసరం లేదనే పద్ధతి చేయడం ద్వారా సమాజంలో ఒక అలజడి తీసుకొచ్చి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నాం. గతంలోనే సుప్రీంకోర్టు జడ్జీల నాయకులు ఏర్పడిన కమిషన్లు ఆల్రెడీ రికమెండ్ చేసాయి. మతం మారినంత మాత్రాన వాళ్ళ ఆర్థిక పరిస్థితి, వాళ్ళ వివక్షత పరిస్థితి మారదని చెప్పినప్పటికీ కడచెవిని పెట్టాయి. వీటన్నిటి మీద మేము సిపిఎంగా ఈరోజు ప్రజల పక్షాన నుండి పోరాటం చేస్తున్నాం. రాబోయే కాలంలో కూడా ఈ పోరాటాలు, ఉద్యమాలు కొనసాగుతాయి. ఆ సమస్యలన్నీ పరిష్కరించడానికి ప్రభుత్వం చొరవ తీసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాము. గూడూరు పట్టణ రిటైర్డ్ రోటరీ భవన్ నందు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పెన్షనర్ల దినోత్సవం సందర్భంగా పెన్షనర్లకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా డాక్టర్ జనార్దన్ రెడ్డి గారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రియాజ్ అహ్మద్, లయన్ క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. డిప్లొమా ఇంజనీర్స్ అసోసియేషన్ మాట్లాడుతుందిగా కోరుతున్నాను. నాకు తెలిసిన కొన్ని మాటలు ఇక్కడ చెప్పదలుచుకున్నాను. అక్కడ సమాజంలో అందరూ కూడా పెద్దలే, అందరూ 65 years పైన ఉండే కాబట్టి అందరూ పెద్దలే నాకంటే కూడా. కాబట్టి అందరికీ నా నమస్కారం. ఈరోజు మీతో ఈ విధంగా మీ దగ్గర కొంత టైం స్పెండ్ చేయడం ఈ పెన్షనర్స్ డే రోజు అసలు ఎంతో సంతోషకరంగా ఉంది. వర్ష గారు చెప్పినట్లు ఈ అసోసియేషన్ 1983లో ప్రారంభమయ్యి తర్వాత ఆయన ఆధ్వర్యంలో ఎంతో రూపుదిద్దుకొని ఈ పలు దాతృత్వంతో, ముఖ్యంగా శ్రీహారెడ్డి గారి దాతృత్వం, మిగతా అందరి గారి దాతృత్వంతో ఈ బిల్డింగ్ అంతా డెవలప్ చేసుకోవడం ఎంతో సంతోషకరం. మీ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా వర్ష గారు, రియాజ్ అహ్మద్ గారు వీళ్ళందరూ కూడా చూసుకొని మీకు కావాల్సిన సహాయాన్ని చేస్తున్నారు. ఎంతో సంతోషకరం. రిటైర్మెంట్ అనేది ఈజ్ ఏ కంపల్సరీ హాలిడే ఫర్ ఎవ్రీబడి. ఇన్నేళ్ళు దాదాపు 30-40 ఏళ్ళు పైనగా వర్క్ చేసిన వాళ్ళు ఉదయం నుంచి సాయంత్రం వరకు డైలీ ఆఫీస్ పోయి మీ కార్యక్రమాలను నిర్వహించుకొని బిజీగా ఉన్న వాళ్ళు ఒకసారిగా ఖాళీ అవుతారు. ఖాళీ వాళ్ళ రిటైర్మెంట్ టైం ఎటు స్పెండ్ చేయాలనేది కూడా ఆలోచించుకోవాలి. ఫస్ట్ థింగ్ ఏజ్డ్ పీపుల్ ఉంటారు కాబట్టి మీ హెల్త్ మీరు మెయింటైన్ చేసుకోవాలి. యూ హ్యావ్ టు డూ సమ్ రెగ్యులర్ చెకప్స్, మెడికల్ చెకప్స్ చేసుకోవడం మంచిది. నడవడం అనేది ఎంతో ముఖ్యం. సింప్లెస్ట్ ఎక్సర్సైజ్ ఎనీబడి కెన్ డూ. నడవడం, ఉదయాన్నే లేచి నడిస్తే ఆరోగ్యానికి ఎంతో బాగుంటుంది. అదేవిధంగా రెగ్యులర్ చెకప్స్ చేసుకొని ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే ప్రాబ్లం ఎక్కువ కాకుండా ముందే దాన్ని ట్రీట్మెంట్ చేసుకోవడం అనేది కూడా మంచిది. తర్వాత హెల్త్ ప్లాన్ అయిన తర్వాత నెక్స్ట్ వచ్చి వెల్త్ ప్లాన్. మీకు ఉన్న డబ్బులు కానీ, మీకు వచ్చిన పెన్షన్ డబ్బులు కానీ ఏదైనా కూడా దాన్ని జాగ్రత్తగా ఉంచుకొని, పిల్లలు కావాలి ఏదైనా అవసరమైనంత కూడా వాళ్ళు చూసుకొని మిగతా మీ సొంత ఖర్చులుగానే ఉంచుకోవడం మంచిది. ఇన్నేళ్ళు మీరు సంఘం కోసం, ప్రజల కోసం పాటుపడ్డారు. నౌ యూ స్పెండ్ యువర్ టైం విత్ యువర్ ఓన్ ఫర్ యువర్ ఓన్ లైఫ్. మీరు మీ స్పౌస్ ఎవరైనా కూడా వాళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేయండి. యూ స్టే లివ్ విత్ యువర్
కిత్ అండ్ కింగ్. అలాగే చెప్పినట్టు మీరు మీ పిల్లలు దే విల్ బిజీ విత్ దేర్ ఓన్ వర్క్ నౌ. సో మీ గ్రాండ్ చిల్డ్రన్తో మీరు టైం స్పెండ్ చేసుకొని వాళ్ళని బాగా గైడ్ చేసి మంచి పౌరులుగా తయారయ్యేటట్లు చూసుకోవడం ఎంతో మంచిది. ఈ విధంగా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు బాటర్ గారికి ధన్యవాదాలు చెప్పుకుంటారు. చల్లగా చూస్తున్నాడు, ఇంకా కూడా మంచి ఏమైనా కార్యక్రమాలు చేయాలని మా అభిలాష. మీకు ఎటువంటి అవసరాలు ఉన్నా కూడా నా కొంచెం సహాయం నేను చేస్తానని తెలియజేస్తున్నాను. వారి దాతృత్వంతో ఎక్కువ అమౌంట్ ఇచ్చి ఈ పెన్షనర్ భవన్ని ప్రారంభించడం జరిగిందని చెప్పడానికి కూడా చాలా సంతోషం వస్తున్నాం. కాబట్టి వారిని కూడా మనం మేము ఈ సమస్యలు బ్యాంకు పరంగా మాత్రమే మాకు తెలుస్తాయి. విద్యార్థులు మీకు బ్యాంకు నుంచి ఎటువంటి సహకారం కావాలన్నా, లోన్లు కానివ్వండి, మీ డిపాజిట్లు మీరు దాచుకోవాల్సిన డబ్బులు కానివ్వండి, ఎలా చేసుకోవాలన్నా కానీ చెప్పగలము. కాకపోతే ఇది అందరూ చెప్పేదే. మేము ఇంకొక విషయం మీకు ఈ సభముఖంగా తెలియజేసిందే, ఈ మధ్య మీకు మొబైల్ ఫోన్లో కానీ ఇంకెక్కడ కానీ మీ ఓటీపీ చెప్పండి, మీ ఆధార్ కార్డు అయిపోయింది, మీ పాన్ కార్డు టైం అయిపోయింది, వెంటనే చెప్పండి అని చెప్పి మీ దగ్గర నుంచి ఫ్రాడ్ చేసేసి డబ్బులు తీసుకుంటారు. అదొక్కటి జాగ్రత్తగా ఉండండి. మీకు ఎటువంటి కాల్స్ వచ్చినా, ఏ ఓటీపీ చెప్పాలన్నా మేము ప్రస్తుతం మా దగ్గర అవన్నీ అవైలబిలిటీలో లేవు, మేము వచ్చి బ్యాంకులో కలుస్తాము అని చెప్పండి. వాళ్ళు తొందర పెడతారు, టైం అయిపోయిందని చెప్తారు. మీరు చెప్పిందాక ఏదో విధంగా చెప్పి మీ దగ్గర నుంచి తీస్తారు. ఒకసారి మీరు చెప్తే మీ ఇన్ని సంవత్సరాల సర్వీస్ది, పెన్షన్ది డబ్బులు ఒక్క రూపాయి లేకుండా క్షణాల్లో మాయం చేస్తారు. అదొక్కటి జాగ్రత్తగా ఉండమని మనం చేసుకుంటున్నానండి. 1982లో ఇంతకు ముందు డిఫెన్స్లో పనిచేస్తున్నటువంటి టిఎస్ తకారా గారు 74 తర్వాత రిటైర్డ్ అయిన వాళ్ళకి పెన్షన్ తక్కువ వస్తుంది, గౌరవప్రదంగా జీవించలేకున్నాము అని చెప్పి సుప్రీంకోర్టుని పిటిషన్ వేసినప్పుడు సుప్రీంకోర్టు ధర్మాసనం రవి చంద్రచూడ్ గారి నాయకత్వంలో ఒక చరిత్రాత్మకమైనటువంటి నిర్ణయాన్ని వెలువడింపజేసినటువంటి రోజు ఈరోజు. అదే ఈ పెన్షన్ అనేది ప్రభుత్వాలు ఒక ఎంప్లాయీకి ఇచ్చేటువంటి పెన్షన్ కాదు. వారు దాదాపు 30-35 సంవత్సరాలు ప్రభుత్వ ఉద్యోగంలో ప్రజలకు సేవ చేసినప్పుడు వారు రిటైర్డ్ అయిపోతే వారు గౌరవప్రదమైనటువంటి జీవితాన్ని గడపాలి అని చెప్పి ఒక చారిత్రాత్మకమైనటువంటి ఒక జీవిని వెలువరించినటువంటి రోజు ఈరోజు. రాష్ట్ర వ్యవసాయ సహకార మార్కెటింగ్ మరియు ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆదేశాలతో తుఫాన్ ప్రభావంతో నారుమడులు మునిగి నష్టపోయిన రైతులకు 80% సబ్సిడీతో విత్తనాలు పంపిణీ చేసేందుకు సిద్ధం చేసినట్టు మండల వ్యవసాయ అధికారి ఎస్కే జహీర్ తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ విత్తనాలు అవసరమైన రైతులు తమ ఆధార్ కార్డ్, పాస్బుక్లు తమ వెంట తెచ్చుకొని ఆయా గ్రామాలకు చెందిన సచివాలయాల వద్ద గల రైతు భరోసా కేంద్రాల్లో సంప్రదించాలని తెలియజేశారు. సార్ అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు వ్యవసాయ శాఖ మనుబోలు మండలానికి సంబంధించి ఈ తుఫాను కారణంగా, మాండోస్ తుఫాను కారణంగా నారుమళ్ళు, నారేతులు నష్టపోయిన రైతులకి 80% రాయితీ పైన వ్యవసాయ శాఖ తరఫున విత్తనాలు, వరి విత్తనాలు ఇవ్వడం జరుగుతుంది. దీనికి సంబంధించి మన గౌరవ వ్యవసాయ శాఖ మంత్రులు గారి ఆదేశాల మేరకు విత్తనాలని ఈ పంపిణీని ఈ రోజు నుంచే ప్రారంభిస్తున్నాము. అన్ని సచివాలయాలకు సంబంధించి విత్తనాలు కూడా మండలానికి చేరుకున్నాయి. కాబట్టి రైతులందరూ కూడా కావాల్సిన విత్తనాలు తీసుకోవాల్సింది కోరుతున్నాను. ఎవరైనా రైతులు కావాల్సి ఉంటే ఆయా సచివాలయాలకు సంబంధించిన
పిఏని సంప్రదించి పాస్బుక్, ఆధార్ కార్డు తీసుకుని వస్తే వాళ్ళకి విత్తనాలు ఇచ్చేదానికి మేము చర్యలు తీసుకుంటాము. మనుబోలు గ్రామంలోని చెర్లోపల్లి రైల్వే గేట్ సమీపంలో వలసి ఉన్న శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి ఆలయం వద్ద శనివారం సందర్భంగా స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం అన్నప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమాలకు ఉభయదాతలుగా మనుబోలు బీసీ కాలనీకి చెందిన కీర్తిశేషులు కన్నా సూర్యప్రకాష్ జ్ఞాపకార్థం ఆయన భార్య కన్నా కోమలమ్మ వ్యవహరించారు. అర్చకులు శ్రీనివాసులు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ పూజలలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించారు. आरोग्य ऐश्वर्यादि धर्मार्थ काम्य मोक्ष चतुर्विधा मनोवांछिष्ट काम्याद्ध फलसिद्धिरस्तु. पार्वती परमेश्वर महादेवता निवेदन सत्ताशत मारुड़ दक्षिणायने आगस्त्रमासे विश्वं नारायणं अक्षरं परमं पदं विश्वदर्पणं विश्वं नारायणं हरिं विश्वमेवेदं पदं विश्वेश्वरात्मकं शाश्वतं. ओ यार आजा బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. యూనివర్సిటీ స్థాయి వాలీబాల్ పోటీలకు 6 మంది విద్యార్థుల ఎంపిక. అభినందించిన డాక్టర్ జనార్దన్ రెడ్డి, రోహిణి. మున్సిపాలిటీ క్లబ్ ప్రోగ్రాం సందర్భంగా ర్యాలీ కార్యక్రమం పాల్గొన్న మున్సిపల్ స్టాఫ్. ఎమ్మెల్సీ నమోదు కార్యక్రమంలో చాలా అవకతవకలు జరిగాయి. వీటిని సరిచేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం. సిపిఎం నాయకులు మూలం రమేష్. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.